శివోహం భక్తి ఛానల్కి స్వాగతం అండి. అందరికీ నమస్కారం. మాఘపురాణం 11వ అధ్యాయం మార్కండేయుని వృత్తాంతము. వశిష్ఠుల వారు దిలీపునకు మృగశృంగుని వివాహము, మృకండు జననము, కాశీ విశ్వనాథుని దర్శనం, విశ్వనాథుని వరము వలన మార్కండేయుని బడయుట మొదలగు వృత్తాంతమును వివరించి, మహారాజా, ఇక మార్కండేయుని గురించి వివరింతును, శ్రద్ధగా ఆలకింపు అని వశిష్ఠుల వారు ఈ విధంగా చెప్పదొడిగిరి. మార్కండేయుని ఆయువు 16 సంవత్సరములు మాత్రమే. రోజులు గడుచుతున్న కొలది తల్లిదండ్రులకు దిగులు ఎక్కువగా ఉండెను. 5 ఏళ్ళు నిండగానే కుమారునికి ఉపనయనాది వైదిక కర్మలన్నీ పూర్తి చేసిరి. 6వ ఏడు దాటగానే మార్కండేయుని చదివించుట ప్రారంభించిరి. అతను కూడా తన తండ్రి వలనే అచిరకాలములోనే సకల శాస్త్రములు, వేదాంత పురాణ ఇతిహాసములు, స్మృతులు పఠించి గుణవంతుడని ప్రశంసలందెను. కుమారా, నీవు పసితనమందే సకల శాస్త్రములు అభ్యసించి నీ బుద్ధి కుశలతచే అందరి మన్ననను పొందుచున్నావు. అందులకు మేమెంతయో ఆనందించుచున్నాము. అయినను గురువులయడ, పెద్దలయడ, బ్రాహ్మణులయడ మరింత భక్తిభావంతో మెలగవలేను. వారి ఆశీస్సులు నీకు మంగళకరమగును. కావున నీవట్లు చేసినచో నీ ఆయుర్దాయము వృద్ధి ఎగును అని చెప్పిరి. అటులా 15 సంవత్సరముల గడిచిపోయినవి. రోజు రోజుకి తల్లిదండ్రుల ఆందోళన, భయం ఎక్కువగుచున్నవి. పరమశివుని వరప్రసాదుడగు మార్కండేయుని జన్మదినోత్సవము చేయవలెనని తలచి మహారుషులందరకు ఆహ్వానములు పంపినారు. మునీశ్వరులు, గురువర్యులు మొదలగు వారందరూ మృకండుని ఆశ్రమానికి వచ్చిరి. అందుకు మృకండు ఆనందముంది అతిథి సత్కార్యములు చేసెను. మార్కండేయుడు వచ్చిన పెద్దలందరకు నమస్కరించారు. అటులని వశిష్ఠునకు నమస్కరించగా అతను మార్కండేయుని వారించెను. అటుల చేసినందులకు అందరూ ఆశ్చర్యపడి, మహానుభావ, మీరట్లు వారించుటకు కారణమేమి అని ప్రశ్నించారు. అంత వశిష్ఠుల వారు, ఈ బాలుడు కొద్ది దినములలో మరణించగలరు. మీరందరూ ఇతనిని దీర్ఘాయుష్మంతుడువు కమ్ము అని దీవించితిరి కదా, అదెటులాగును? ఇతని ఆయుర్దాయము 16 ఏండ్లు కదా. ఇప్పుడు 15వ జన్మదినోత్సవం జరుపుతున్నారు. పరమేశ్వరుడిచ్చిన వరము ప్రకారము ఈతడు 1 సంవత్సరమే జీవించును అని నుడివిరి. అంతవరకు మార్కండేయుని దీవించిన మునీశ్వరులందరూ చాలా విచారించిరి. చిరంజీవినై వర్ధిల్లుమని దీవించినందున వారి వాక్కు అమంగళమగునని బాధపడి, దీనికి మార్గాంతరము లేదా అని వశిష్ఠుల వారిని ప్రశ్నించారు. వశిష్ఠుడు కొంతసేపు ఆలోచించి, మునిసత్తములారా వినుడు, మనమందరము ఈ మార్కండేయుని వెంటబెట్టుకుని బ్రహ్మదేవుని వద్దకు పోవుదము రండి అని పలికి తమ వెంట ఆ మార్కండేయుని తోడ్కొని పోయిరి. మునీశ్వరుల ఆగమనముకు బ్రహ్మ సంతసించెను. మునులందరితో పాటు మార్కండేయుడు కూడా బ్రహ్మకు నమస్కరించగా, బ్రహ్మ చిరంజీవిగా జీవించు నాయనా అని దీవించెను. అప్పుడు వశిష్ఠ మహర్షి మార్కండేయుని జన్మ వృత్తాంతమును బ్రహ్మకు వివరించెను. బ్రహ్మ కూడా జరిగిన పొరపాటుకు విచారం వెలిబుచ్చి కొంత తడువాగి, భయపడకు అని మార్కండేయుని దగ్గరకు చేరదీసి, పరమేశ్వరుడు ఈ బాలుని దీర్ఘాయుష్మంతునిగా చేయునుగాక అని తన మనస్సులో శివుణ్ణి ధ్యానించెను. అంతటా మునులు వంక జూచి, ఓ మునులారా, మీరు పోయిరండు, ఈతనికి ఏ ప్రమాదము జరగనేరదు అని పలికి, వత్స మార్కండేయ, నీవు కాశీక్షేత్రమునకు పోయి సదా విశ్వనాథుని సేవించుచుండుము. నీకు ఏ ఆపద కలుగదు. కావున నీవట్లు చేయుము. మార్కండేయుడు గృహమునకు వచ్చి తల్లిదండ్రులకు నమస్కరించి కాశీ విశ్వనాథుని సేవించి వచ్చెదను అనుజ్ఞ ఇమ్మని కోరగా, మృకండు అతని భార్యయు కొడుకు యొక్క ఎడబాటునకు కడుంగడు దుఃఖించిరి. ఎట్టకేలకు మార్కండేయుని దీక్షను కాదనలేక, కుమారుని విడిచిపెట్టి ఉండలేక అందరూ కాశీక్షేత్రమునకు బయలుదేరిరి. కుటుంబ సహితంగా కాశీకి పోయి మృకండు కాశీ విశ్వేశ్వరాలయ సమీపమందొక ఆశ్రమం నిర్మించెను. మార్కండేయుడు సదా శివధ్యానపరులై రాత్రింబవళ్ళు శివలింగముగొడనే ఉండెను. 16వ ఏడు ప్రవేశించెను. మరణ సమయము ఆసన్నమైనది. యముడు తన భటులతో మార్కండేయుని ప్రాణములు గొనిదెమ్మని ఆజ్ఞాపించెను. యమభటులు మార్కండేయుని ప్రాణములు గొనిపోవుటకు శివ సన్నిధిని ధ్యానము చేసుకొనుచున్న మార్కండేయుని కడకు వచ్చుసరికి భటులు ఆ సమీపమందు నిలవలేకపోయిరి. కాలపాశము విసరుటకు చేతులు ఎత్తలేకపోయారు. మార్కండేయుని చుట్టూ మహా తేజస్సు ఆవరించినది. ఆ తేజస్సు యమభటులపై అగ్నికణముల వలె బాధించెను. ఆ బాధ కోర్వకలేక భటులు పోయి జరిగిన వృత్తాంతమును యమునికి వివరించగా, యముడు ఆశ్చర్యపడి తానే స్వయముగా మార్కండేయునిపై కాలపాశము విసరెను. మార్కండేయుడు కన్నులు తెరిచి చూచుసరికి యముడు తన ప్రాణమును తీసుకుపోవ సిద్ధముగా నుండగా
మార్కండేయుడు భయపడి శివలింగమును కౌగిలించుకొని ధ్యానించుసరికి కైలాసవాసుడగు పార్వతీపతి తన భక్తుని ఆక్రందన వినివించుసరికి మహారౌద్రాకారముతో శివలింగమును చీల్చుకొని వచ్చి త్రిశూలముతో యముని సంహరించి మార్కండేయుని రక్షించెను. యముడు చనిపోవుటకు అష్టదిక్పాలకురు బ్రహ్మాది దేవతలు వచ్చి శివుణ్ణి అనేక విధముల ప్రార్థించి జటాధారి కోపమును చల్లార్చి, మహేష, యముడు తన కర్తవ్యమును నెరవేర్చినారు. తన వరప్రసాదుడగు మార్కండేయునికి 16 ఏండ్లు మాత్రమే ఆయువునిచ్చితిరి గదా. అతనిని ఆయువు నిండిన వెనుకనే యముడు ప్రాణములు తీయుటకు వచ్చెను. మార్కండేయుని చిరంజీవిగా చేసితిరి. అందులకు మేము ఎంతయో ఆనందించుచున్నాము. కానీ ధర్మపాలన నిమిత్తము యముడు లేకుండుట లోటే కదా. కావున మరల యముణ్ణి బ్రతికించుడని ఇంద్రుడు వేడుకొనెను. అంత ఈశ్వరుడు యముని బ్రతికించి, యమ, నీవు నా భక్తుల దరికి రావలదు సుమా అని పలికి అంతర్ధానమయ్యెను. పరమశివుని దయ వలన తన కుమారుడు దీర్ఘాయుష్మంతుడు అయినందువలన మృఖండు మిక్కిలి సంతసించి తాను చేసిన మాఘమాస ఫలమే తన కుమారుణ్ణి కాపాడినదని మాఘమాస ప్రభావం లోకులందరికీ చెప్పుచుండెను. మాఘపురాణం 11వ అధ్యాయం సంపూర్ణం. మరొక వీడియోలో మాఘపురాణం 12వ అధ్యాయం గురించి తెలుసుకుందామండి. సెలవు మరి, స్వస్తి.